మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. కరెంట్ షాక్ వచ్చిందని నేను నమ్మలే ఫస్ట్. నాకు అంత అయోమయంగా అనిపించింది, బాధ వేసింది, చెప్పలేము సార్. బాధ తట్టుకోలేని బాధ సార్, ఇది చాలా బాధ, తట్టుకోలేను బాధ అసలు. రమేష్ గారు బాలుడి యొక్క తండ్రి గారు, అదేవిధంగా తల్లి గారు శ్రావణి గారు, వీరిద్దరికి రెండో సంతానం. మొదటి సంతానం ఏ విధంగా జరిగిందంటే, మొదటి సంతానం ఎలాగా డ్రాప్ అయ్యి ప్రెగ్నెంట్ లోని బాబు నార్మల్ డెలివరీ. ఇది రెండో సంతానంగా బాబుకి నికోలెస్ అనే పేరు పెట్టారు. అవును కదా, నికోలెస్ అనే పేరు పెట్టారు. ఇంకా 2 రోజులుగా బర్త్డే ఉందనగా ఈయన చనిపోవడం జరిగింది. తల్లి గారు ఇక్కడ శ్రావణి గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఆ బాబు ఏ విధంగా ఉన్నాడు, ఆమె చూసేసరికి ఆ పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ముందుగా చూశారంటున్నారు కదా, ఎలా అండి, ఎక్కడ ఉన్నారు మీరు అప్పుడు? నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, ఆడుకుంటాడని చెప్పి బయటికి ఇక్కడ ఇంట్లో వేసా. ఇంకా మిషన్ ఇక్కడ ఉంది, అంతసేపు ఆ మిషన్ గిర్రతో ఆడిండు. ఆడి వైర్ ఎప్పుడు తీసిండో దాన్ని కనెక్షన్ అనేది ఇట్లా తీసి నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకుంటే నేను వచ్చే లోపలనే పెట్టుకొని మోకాలు వేసి ఉన్నాడు, పెట్టుకోవటం, అందుకే అది అందింది. మోకాల మీదే ఉండి అది నోట్లో పెట్టుకొని వెంటనే వెనక్కి పడిపోయిండు. ఇక్కడనే స్పాట్ ఇదే, పడిపోయిండు వెనక్కి. నేను తీద్దామని చెప్పి ప్లగ్ తీసే లోపల నాకు కొంచెం హ్యాండ్ కి వచ్చింది షాక్ కూడా. నేను ఇంకా పక్కన పెట్టేసి పిల్లాన్ని తీసుకున్నా. కొంచెం బరువు వేసిండు, ఒక బొమ్మలా పడిపోయిండు వెనక్కి. అప్పుడు బరువుగా మొత్తం ఫ్రీజ్ లాగా అయిపోయి ఇంకా పడిపోయిండు. తీసే లోపలనే లేడు. మా అత్తయ్య చెప్తే తీసుకెళ్ళింది, ఇంకా హ్యాండ్స్ అని రబ్ చేశారు, బట్ లేదు. నేను డాక్టర్ కాల్ చేసా, ఏడ్చుకుంటే చేస్తే ఆయన వచ్చిండు, వెంటనే వచ్చిండు. ఈ లోపల మా అత్తయ్య తీసుకెళ్లారు. దారి మధ్యలోనే ఆయన కూడా అంబులెన్స్ చేస్తే అంబులెన్స్ కూడా వచ్చిందట. అప్పుడు మీ హస్బెండ్ రమేష్ గారు ఎక్కడ ఉన్నారు? ఆయన లక్ష్మీపురం అని తిరునాల అంటు తీర్చుకుందాం అని చెప్పి వెళ్ళారు. అదే వాళ్ళ పెదనాన్నగారు అంటు తీర్చుకుందాం అని చెప్పి వెళ్ళారు. కాలేజ్ చెప్పా, అప్పుడే స్నానాలు చేసి భోజనం చేద్దామని అనుకున్నారట మా హస్బెండ్. ఈ లోపల నేను ఫోన్ చేసి ఇక బాగా ఏడ్చుకుంటూ చేసా. ఆయన కూడా ఏం అర్థం కాక ఖమ్మం వెళ్ళిపోయింది అటు నుంచి అటే. ఈ లోపల మా బాబు చనిపోయిందంట దారి మధ్యలోనే. సంవత్సరంగా అంటే దాదాపు 8-9 నెలలుగా మీ ముందు కళ్ళ ముందు అల్లారు ముద్దుగా పెంచుకున్న బాబు ఇక లేడు అనేసరికి ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది. మీరు చెప్పండి అమ్మా, అప్పుడు ఆ క్షణం మీకు ఎలా అనిపించింది? అసలు నేను నమ్మలేదు సార్ ఫస్ట్, ఎందుకంటే మొత్తం నా దగ్గరే ఉంటాడు. ఆ కరెంట్ షాక్ వచ్చిందని నేను నమ్మలే ఫస్ట్. నాకు అంత అయోమయంగా అనిపించింది, బాధ వేసింది, చెప్పలేము సార్. ఆ బాధ చూసారుగా, కళ్ళ ముందే కన్న కొడుకు ఆ విధంగా ఉండేసరికి ఆవిడ చెప్పలేకపోతున్నారు బాధతోటి. రమేష్ గారు, మీరు చెప్పండి, ఆ సంఘటన విని మీ భార్య గారు ఫోన్ చేసి చెప్పగానే మీకు ఆ క్షణం ఎలా అనిపించింది? అసలు బాధగానే ఉంటుంది, ఏ విధంగా మీ స్పందన? మాట కూడా రాలేదు సార్, అన్నం కూడా తినకుండా వెళ్ళిపోయా. చాలా బ్రతుకులు ట్రై చేసిన వాళ్ళే కానీ, డాక్టర్లు ట్రై చేశారు కానీ బ్రతకల. బర్త్డే అనగా వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ ఫోన్ చేసి చెప్పిన, అన్ని రెడీ చేసుకున్నాం. ఇక 2 రోజుల్లో బర్త్డే, అంటే ఆదివారం రోజు, అంటే మార్చి 10. మార్చి 10న ఆయనకి సంవత్సరం నిండుతాయండి. 2023 మార్చి 10న పుట్టాడు. ఈ సంఘటన జరిగిన రోజు కూడా శివరాత్రి కదా? శివరాత్రి 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి. మిమ్మల్ని అంటే అతను యాక్టివ్గా ఏ విధంగా అల్లరి చేసేవాడా? బాగా సందడిగా తిరిగేవాడు ఇల్లంతా? నేను లేకపోతే ఉండకపోయాడు సార్. బండి వచ్చిందంటే బండి దగ్గరకు వచ్చేసేవాడు. నా దగ్గరకు వస్తే ఎవరి దగ్గరికి పోడు, ఎంతమంది పిలిచినా రాకపోయేది. వాళ్ళ అమ్మ దగ్గర కూడా పోకపోయేది. అంటే మీకు బాగా బాండింగ్, బాగా తండ్రి కొడుకుల అనుబంధం. ఇక్కడ పడుకోబెట్టుకుంటేనే పడుకునేది, నైట్ కానీ పగులు కానీ, లేకపోతే పడుకోపోయేది.
ఇప్పుడు ఆ బాబు లేని లోటు బాగా మీరిద్దరే కాదు, నాయనమ్మ కానీ వాళ్ళ అమ్మమ్మ కానీ చాలా ఫీల్ అవుతున్నారు. మీరు మీ కళ్ళల్లోనే తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా బిడ్డ పోతే చాలా బాధే, మీకు ఇంకా ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నారు కదా, అందులోనూ మొదటి సంతానం ఏమో అబార్షన్ అయిందని చెప్తున్నారు. కింద దింపకుండా పెంచారు. బాబుకి ఏం పేరు పెట్టారండి? నికోలస్. అంటే ఆ పేరు పెట్టడానికి ఏమన్నా ప్రత్యేక కారణం ఉందా? ఎవరు పెట్టారు ఆ పేరు? మేమే పెట్టుకున్నాం. అంటే మీరు మంచి ప్రయోజకుడు కావాలని, సైంటిస్ట్ పేరని, ఓహో ఆ విధంగా పెట్టారా? బైబిల్ పేరని పెట్టుకున్నా. ఓకే. ఇప్పుడు తను క్యారీ సార్ 8 months ప్రెసెంట్. ఇప్పుడు ఈ పుట్టినరోజు సందర్భంగా ఊళ్ళో అందరికి పిలిచారట, కార్డులు పంచారట, వాట్సాప్ మెసేజ్లు పెట్టారట. అవును సార్. భోజనాలు పెట్టుకొని ప్రేయర్ పెట్టుకుందామని. కానీ బర్త్డే ముందే ఈ విధంగా జరగడం మీ ఇంట్లో అసలు తీరని శోకం, గర్భశోకం అంటాం కదా, ఆ విధంగా. ఎందుకంటే కళ్ళ ముందు తిరుగుతూ ఒకేసారి మాయమైపోవడం అనేది చాలా విషాదకరమైన అంశం. రమేష్ గారు, చాలా మీ బాధ తీర్చలేనిది, ఏ దేవుడు కూడా తీర్చలేనిది. నిజంగా ఇది దేవుడి లీలంటాం. అది యేసు ప్రభువు కావచ్చు, శివయ్య కావచ్చు, అల్లా కావచ్చు. కానీ నిజంగా ఇది దేవుడు ఆడిన వింతైన నాటకంలో మనమంతా పాత్రలే కాబట్టి శోకం అనేది, మీ విషాదం అనేది తీర్చలేం. మీ కళ్ళు చెప్తున్నాయి, అసలు చెమర్చిన కళ్ళు చెప్తున్నాయి. మాకు కూడా చాలా దుఃఖంగా ఉంది మిమ్మల్ని ఇలా అడగడం కూడా. చాలా మేము అసలు మనసు ద్రవించి వచ్చి మిమ్మల్ని పలకరించి పరామర్శించి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేద్దాం అనే ఉద్దేశంతో రావడం తప్ప ఇందులో ఏ ఉద్దేశం లేదు. ఇక్కడ చూడండి, అన్నప్రాసన కూడా వీళ్ళు ఘనంగా చేసుకున్నారు. నా చేతిలో ఈ కార్డు ఉంది. లాస్ట్ ఇయర్ అంటే 2023 మార్చి 14న వీరు ఆగస్టు 14వ తేదీన అన్నప్రాసన చేశారు. చూడండి, అల్లారు ముద్దుగా వీరి దగ్గర ఫోటోలు ఉన్నాయి, చూసాం మేము. పంచికట్టులోను అలా చిన్న పెదరాయిలాగా ఉన్నాడు. అట్లా ఉన్న కొడుకు అనకూడదు కానీ వయసుకు మించిన స్థాయిలో పెరిగి అల్లారు ముద్దుగా అందరూ ముద్దుగా చూసేవారట నికోలస్ని. అలాంటి నికోలస్ ఇక్కడ సందడి చేస్తూ ఉండేవాడు. ఒక్కసారిగా ఇంట విషాదాన్ని నింపి వెళ్ళిపోయాడు. తీరని దూరం లోకాలకు వెళ్ళిపోయాడు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.